ఆనపకాయ పెరుగు తాలింపు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక మీడియం సైజు ఆనపకాయ, పెరుగు 1/2 లీటరు, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చిలు 4, కారం 1 టేబుల్ స్పూను, ఉప్పు సరిపడినంత. తాలింపుకి కావాల్సిన పదార్థాల్లో 4 ఎండుమిర్చి, ఒక పెద్ద చెంచాడు శనగబద్దలు, టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, కరివేపాకు 2 రెబ్బలు, తాలింపుకు సరిపడేంత ఆయిల్. ఇప్పుడు ఆనపకాయని కట్ చేసుకుందామండి చిన్న చిన్న ముక్కలుగా. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి, అది బాగా హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆనపకాయ పెరుగు తాలింపు చేసుకునే విధానం: ముందుగా నూనె వేడెక్కాక ఆవాలు వేసుకుందాం. కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుందాం. తాలింపు వేగిందండి, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి అది మెలుసుకుందాం. ఉల్లిపాయ కొంచెం నూనెలో మగ్గనిద్దామండి, ఒక రవ్వ మగ్గాలి. ఉల్లిపాయ మగ్గిందండి లైట్గా. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసుకున్నాం. ఆనపకాయ ముక్కలు వేసాక కొంచెం ఉప్పు వేసుకుందామండి, సాల్ట్. దానికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. వేసుకొని ఒకసారి మెదుపుకుందాం. ఇప్పుడు ఆనపకాయ ముక్కల్ని నూనెలో మగ్గనిద్దామండి. సాల్ట్ వేసాం కదా, అది పట్టే వరకు లైట్గా సిమ్లో పెట్టుకొని మూత వేసుకొని మగ్గనించుకుందాం. ఇక చూడండి ఫ్రెండ్స్, ఆనపకాయ ముక్కలు ఇప్పుడు మగ్గుతున్నాయి. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. ఈ పసుపు వేసుకున్నాక కూడా ముక్కని ఇంకా బాగా ఉడకనిద్దామండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఈ పసుపు పట్టే వరకు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసుకుందామండి. ఆనపకాయ చక్క మెత్తగా మగ్గుతుందండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి కారం.
కారం పట్టే వరకు అటు ఇటు మెదుపుకుందాం. లైట్గా వాటర్ యాడ్ చేసుకుందామండి కొంచెం, అంటే ఆనపకాయ ముక్క బాగా ఉడికిపోవడానికి. ఇప్పుడు ముక్క ఉడికే వరకు మూత పెట్టుకుందాం. చూడండి కూర బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో స్టవ్ని బాగా సిమ్లో పెట్టుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగుని వేసుకుందాం. ముందుగా కొంచెం వేసుకొని తిప్పుకుందాం. పెరుగు వేసాం కదండి, ఇలా ఒక్క సెగను మంట తగలనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిగిలిన పెరుగును కూడా యాడ్ చేసుకుందాం. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉండాలండి. అప్పుడు ఇది బాగా పట్టుకుంటుంది పెరుగు. ఇది చూడండి, సొరకాయ పెరుగు బాగా రెడీ అయిపోయింది. సొరకాయ అనొచ్చు, ఆనపకాయ అనొచ్చు. ఈ సమ్మర్లో చాలా చలవ చేస్తుందండి ఒంటికి, బాగుంటుంది కూర. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం.